ఒకటే, నేను వాడిని కెలికి మరీ వాడితోటి చేయించేవాడిని. సో దాని తర్వాత వాడికి అర్థమైపోయింది, ఓహో ఇది కూడా కావాలి కదా, ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. నేను చేసిందేం లేదు, కాకపోతే ఉన్నాడు శివన్ ఉన్నాడు, వాడే అంది మొదలుపెట్టింది సందీప్ గారు శివన్న శివన్న అంటాం. ఆ తర్వాత హౌస్మేట్స్ అందరూ ప్రతి వాళ్ళు ఎవరు పిలిచినా కానీ ఆ గౌరవం అయితే ఇచ్చారు. నాకు ఎవరు కూడా గౌరవం ఇవ్వకుండా లేదు, ప్రతివాడు అదే మాటతోటి పిలిచేవాళ్ళు. ఇంకా వాడికి ఏంటంటే ఒక ధైర్యం, అన్న ఉన్నాడు అని అంటే పాపం కామన్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, మాట్లాడలేడు అని అంటే, మాట్లాడకపోతే ఎవరికైనా కొంచెం ఈజీగానే తీసుకుంటారు కదా. ఏయ్ అలా కాదు, అది వాడికి కనెక్ట్ అయిపోయాడు, నాకు మోరల్ బూస్ట్ అయింది. ఆ తర్వాత యావరు, ఆ తర్వాత రతిక, ఆ తర్వాత బోలే, ఆ తర్వాత అశ్విని, ఆ తర్వాత నయిని, అందరూ కనెక్ట్ అయ్యారు. అయ్యో స్పై గ్రూప్ అని ఏదో స్పా గ్రూప్ అని ఏదో స్పై ఉంటుంది, శివాజీ ప్రశాంత్ యావరు, ఎవడో పెట్టాడు, ఎవడో ట్రెండ్ చేశాడు దాన్ని. ఓకే, అసలు బయట వచ్చినా చూస్తే మూర్తి గారు ఒక్కొక్క సాంగ్ అంటే నిజంగా అక్కడ మా మధ్యలో రియల్ బాండేజ్ సెట్ అయింది. ఎక్కడక్కడ స్వార్థం లేదు. వాడు గెలిచాడా, ఓకే, గెలవలేదా అదే అనేవాడిని. ప్రతి వారం నువ్వే గెలవాలా, ఇంకెవరు గెలవద్దా, ఇక్కడ తప్పది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను వాళ్ళకి, అంటే ఒక ప్రస్థానం జరుగుతున్నప్పుడు మీరు డిసైడ్ అయ్యారా కామన్ మ్యాన్ గెలిపించాలి, నేను గెలవడానికి కాదనే ఫీల్ వచ్చిందా? అదే, ఎందుకంటే ప్రతిసారి కొన్ని ఎపిసోడ్లో అనిపించింది ప్రశాంత్ని గెలిపించడానికే శివాజీ ఉన్నారు అనే ఫీల్. అంటే ఏం లేదండి, సపోర్ట్ అలా అనిపిస్తుంది, సపోర్ట్ అలా అనిపిస్తుంది. మిగిలిన మీ హౌస్ మేట్స్ కూడా అదే అనేవారు, వాళ్ళు అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను ప్రొటెక్ట్ చేయడం నాకు ఇష్టం. ఎవడన్నా వీక్గా ఉన్నాడు అనుకోండి, అంటే మాట్లాడలేని స్థితి, వీక్ అంటే ఆ కుర్రాడు వీక్ కాదు, వాడు చాలా స్ట్రాంగ్. కంటెస్టెంట్లందరిలోకి స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ గేము అన్నీ ఉన్నాడు వాడు వీక్ కాదు. వాడికి ఉన్న వీక్ ఏంటంటే నేను కామన్ మ్యాన్ నుంచి వచ్చాడనే ఒక ఫ్యాక్టర్ అందరికి వీక్గా అనిపించింది. ఏయ్ కాదు, వాడు వేటాడటానికి వచ్చాడు అని చెప్పా. సో అక్కడి నుంచి నేను వాడిని ఏమైనా అనాలంటే ఈయన వస్తాడు మళ్ళీ అనే ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేసాం వాడ. ఎందుకు వాడి గేమ్ వాడు ఆడాలనేది నాకు అప్పుడు ఎప్పుడైతే కలర్ టాస్క్ జరిగిందో వాడు హౌస్మేట్ అయ్యాడో, హౌస్మేట్ క్యాప్టెన్ అయ్యాడు, ఇంకా వదలొద్దు వీడి దగ్గర చాలా టాలెంట్ బయటికి రావాలండి. ఎవడు గెలుస్తాడని జనం చెప్పాలి కానీ. ఆ తర్వాత యావరు జంప్స్ అండి పిల్లలిద్దరు బయట నుంచి, అంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆల్మోస్ట్ యావరు కూడా అంతే, ఒక మోడల్ కేటగిరీ నుంచి వచ్చాడు. మంచి పిల్లలు, హానెస్ట్గా ఉన్నారు. బయట ఎలా ఉన్నారు నాకు అనవసరం, అది ఆ గేమ్ దగ్గరకు వచ్చారు. ఆ గేమ్కి ఏంటంటే బిగ్ బాస్ ఆట అనేది ఒక ఫెయిర్ గేమ్ అండి, ఒక లైఫ్ని చూపించే ఒక గేమ్. దాని రూల్స్లో కూడా ఎవరికన్నా ఇక్కడ ఎక్కువ కాదు, ఎవ్రీథింగ్ ఫెయిర్ అండ్ ఫెయిత్ ఇవి ఉండాలి. సో ఏమైందంటే కొన్ని సీజన్స్ జరిగిన విధానాల వల్ల ఏమో లేదు, మనం గట్టిగా అరిస్తే మనల్ని చూస్తారు, మనం ఎగబడాలి, ఇలాంటి కాన్సెప్ట్లతోటి కొంతమందికి సూపర్గా ఉండేవాళ్ళు, లైక్ మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి, కొంత ఏండ్రా గోళ అని అనిపిస్తుంది. కానీ నిజంగా అదే 24 hours చూస్తే మీరు ఆ మాట అనరు. ఎవ్రీథింగ్ ఫెయిర్, ఎవ్రీథింగ్ ఫెయిత్. సో ఆ బాండేజెస్ కూడా చాలా బాగుంటాయి. ఏ సీజన్లో లేదంటే ఇలాగా నాగార్జున గారే అన్నారు, ఇలా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఓకే, నేను గెలిచినా ఓకే, నువ్వు గెలిచినా ఓకే. గెలుపు అనేది దైవాధీనం, అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మానవ సంబంధాలు, దాని కాన్సెప్టే అదండి. నీ లైఫ్ని నువ్వు అద్భుతంగా మలుచుకోవచ్చు ఆ షోకి వెళ్తే. పిచ్చోళ్ళు ఏంటంటే బయట స్ట్రాటజీల్లో పలాని మూర్తి వస్తున్నాడు, వీడిని ఇలా కంట్రోల్ చేయొచ్చు అని ఒక పిచ్చ స్ట్రాటజీలు వేసుకొని వస్తారు. అన్ని సీజన్స్ గురించి మాట్లాడాలి, ఈ సీజన్గా జనరల్గా ఇలాంటి పిచ్చి ఉంటాయి. అలా కాదు, బిగ్ బాస్ అంటే ఒక క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుద్ది అక్కడ. నువ్వు ఎలాంటి మనిషివి, నీ సాటి మనుషులతో నువ్వు ఎలా ఉంటావు, ఒకవేళ ఉండాల్సి వస్తే ఏంటి నీ పరిస్థితి. సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. కానీ మధ్యలో మీకు చేయి నొప్పి వచ్చి వెళ్ళిపోతానని అన్నారు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి నా వాళ్ళ కాదు పంపించేయండి అని. అప్పుడు అందరూ బాధపడ్డారు, అంటే గేమ్ ఆడలేకపోతున్నానా ఏంటి వాళ్ళ చేతికి. అంటే ఒక సందర్భంగా వచ్చేసరికి 9th వీక్లో ఎప్పుడో శివన్న గేము ఆడలేదు, శివన్ననే మీరు ఆయన సంచాలకుగానే ఉంటున్నాడు అని అంటే శివన్న వెళ్ళిపోతే పని అయిద్ది అనేది వాళ్ళ ఉద్దేశం. వాస్తవంగా శివన్న వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళ టార్గెట్ని ఇక స్టార్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం.